దాసరి రాము తెలగ బలిజా కాపు చేసి ఈ మధ్యకాలంలో మన కందుకూరులో, అంటే ఇప్పుడు ప్రకాశం జిల్లా కానీ ఇప్పుడు నెల్లూరు జిల్లా లిమిట్స్కి వచ్చింది, కందుకూరు దగ్గర గ్రామం. అక్కడ వీళ్ళు ట్రాక్టర్లు నడుపుకొని జీవించే వాళ్ళు తిరుమల శెట్టి ఇంటి పేరు వాళ్ళు, మా కాపులు. అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళ గ్రామం సంబంధించిన అతనే, కమ్మ సామాజిక వర్గం సంబంధించిన ఆయన. అతనితో జరిగిన గొడవ, ఒక చిన్న గొడవ విషయంలో మనసులో పెట్టుకొని వాళ్ళ అన్నదమ్ములు బైక్ మీద వెళ్తుంటే ఫార్చునర్ కారు పెట్టి, ఇది సినిమాల్లో ఎక్కడో సినిమాలో చూస్తుంటాం, ఆ విధంగా ఫార్చునర్ కారుతో గుద్దిచ్చి వాళ్ళని ముగ్గురిని చంపాలని గుద్దిచ్చి కింద పడ్డోళ్ళ మీద మళ్ళీ కారు ఎక్కించి వాళ్ళ మీదకి కారు ఎక్కించి మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ నాన్న వాళ్ళందరూ ఫోన్ చేసి ఒక వ్యక్తి అక్కడే చనిపోయాడు, తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు. మిగతా ఇద్దరు భార్గవ్ పవన్ అక్కడ చావు బతుకుల మధ్య ఉంటే కుటుంబ సభ్యులు ఫోన్ చేసి వీళ్ళని కూడా చంపేద్దాం, సాక్ష్యం లేకుండా చేద్దామని చెప్పని పిలిపిస్తే వాళ్ళు కత్తులను రాడ్లు తీసుకొని వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా వస్తే చుట్టుపక్కల పొలాలలో ఏం జరుగుతుందని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తే వాళ్ళని చూసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఇది ఆ వ్యక్తి లక్ష్మీనాయుడు చనిపోయాడు, మిగతా ఇద్దరికి అక్కడ సీరియస్గా ఉంటే తీసుకొచ్చి గుంటూరులో ఉదయ హాస్పిటల్లో ఇక్కడ చేర్చారు. ఒక అతను కోమాలో నుంచి నిన్న బయటకు వచ్చాడు, కోమాలో నుంచి. ఒక అతనికి నడుముల దగ్గర నుంచి కింద పని చేయట్లేదు. ఇంత దుర్మార్గం భయానకం మేము ఎక్కడ చూడాల. ప్రభుత్వాన్ని మిమ్మల్ని ఏర్పాటు చేయడానికి, మిమ్మల్ని నిర్మాణం చేయడానికి మేము కాపులం కావాలా? మీ కమ్మోళ్ళకి, మీ టీడీపీ పార్టీకి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి దెబ్బకి మీరు ఊళ్ళో వదిలిపెట్టి పారిపోయి పెళ్ళాల పక్కలో ఇక్కడ దాంకొని దుప్పట్లో దాంకొని ఊళ్ళో వదిలిపెట్టి మెడ్రాస్ హైదరాబాద్ పారిపోతే మేము కాపులో 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి మేము ఫైట్ చేసి, పవన్ కళ్యాణ్ కోసం మేము ఫైట్ చేసి మీ ప్రభుత్వాన్ని సజావుగా ఎలక్షన్ జరిపి మిమ్మల్ని ప్రభుత్వం మీ ఊరు వదిలిపెట్టి రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవాల్సిన కులం మీది, రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవాల్సిన పార్టీ మీది. మిమ్మల్ని మేము నిలబెడితే మీరు మమ్మల్ని గెలిచిన ప్రతిసారి మమ్మల్ని కాపుల్ని టార్గెట్ చేసి చంపుతారా? అందరికీ నమస్కారం. నా పేరు దశరథ రామారావు. మాది కొనకంచి గ్రామం, పెనగంచిపల్లి మండలం, ఎన్టీఆర్ జిల్లా. ఈ వీడియో ద్వారా ఒక విషయం చెప్పాలనుకున్నా. కొన్ని దుష్ట శక్తులు కమ్మ సామాజిక వర్గం మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాయి. మొన్న దాసరి రాము గారు అంట, ఆ దాసరి రాము గారు ఏదో జేఏసీ అని కూడా ఆయనకి ఏదో పదవి ఉన్నట్టుంది. ఆయన అసలు నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటే అసలు ఆయన గురించి అసలు ఆయనకి ఏం తెలుసు సామాజిక వర్గం గురించి, ఒక కమ్మ సామాజిక వర్గం గురించి ఏం తెలుసని రాము గారు అట్లా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాల. రాము గారు ఒక్కటి మట్టికి వాస్తవం మీరు గుర్తుపెట్టుకోండి. ఒక చోట మీరు మాట్లాడి చూసా నేను, ఎక్కడో ఏదో గొడవ జరిగి దాంట్లో ఒక పాపం ఏమీ తెలియని ఒక అమాయక వ్యక్తి చనిపోతే ఆ విషయం తెలిసింది ఎవరికైనా సరే అయ్యో చనిపోయింది ఎవరు, అయ్యో పాపం అనుకుంటారు తప్ప చంపింది ఏంటోడు, చచ్చింది ఏంటోడు, చచ్చింది ఎవరు, ఏంటోడు అని ఎవరు అనుకోరు. ఆలోచించడమే తప్పు. ఫస్ట్ మీరు ఒక చాట అన్నారు, అసలు మిమ్మల్ని ఒక్కొక్క చాట మీరు అనే మాటలు వింటే మాకు ప్రాణం అసలు ఉడికిపోతుంది. అసలు మా కడుపులో బాధ. అసలు ఒక వ్యక్తి చనిపోతే దానికి పార్టీలకు ఏం సంబంధం ఉంది? అసలు ఏమన్నా ఒక 2 వ్యక్తులు చనిపోయిన దాంట్లో వాళ్ళిద్దరు స్నేహితులు, లేకపోతే నిజంగా వాళ్ళు ఏమన్నా గొడవ జరిగిందో, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఏదైనా వైషమ్యాలు ఉన్నాయో, అవన్నీ రేపు పొద్దున విచారంలో తెలుస్తుంది కదా. అంతే తప్ప మీరు ఒక సామాజిక వర్గాన్ని నిన్నటిదాకా ఎక్కడికి వెళ్ళావు, నిన్నటిదాకా మీరు ఎవరి దగ్గర పడుకుని ఉన్నారు, ఏంటంటే అది ఒక ఉన్నతమైన పదవిలో మీరు ఒక వర్గానికి మీరు జేఏసీగా ఉన్న మీరు అలాంటి మాటలు మాట్లాడొచ్చు రాము గారు? అసలు మీరు ఏమను అసలు మీ సమాజానికి మీరు ఏమని, సభ్య సమాజానికి మీరు ఏం చెప్దాం అనుకున్నారు? అసలు మీరు 2019-24 మా సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం రాష్ట్రం వదిలిపెట్టిపోయిందా? అది మీరు చూసారా? 2019-24 అన్ని గ్రామాల్లో కూడా అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగానే ఉంటారు. తెలుగుదేశం పార్టీకి ఒక పార్టీకి అనుకూలంగా లేరు. మీ కాపులు అన్ని పార్టీల్లో ఉన్నారు, కమ్మారు అన్ని పార్టీలో ఉన్నారు, హరిజనులు, గిరిజనులు, బడుగులు, బలహీన మైనార్టీ వర్గాలు అందరూ కూడా అన్ని పార్టీల్లో మమేకమై ఉంటారు. వాటికి ఒక 2 గొడవ జరిగిన దానికి మీరు పార్టీలు ఆపాదించి మీరు ఒక చోట మీరు మాట్లాడిన మాటలు ఎంత దారుణంగా ఉన్నాయంటే రాష్ట్రం వదిలిపెట్టిపోయాము మేము. చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎలా అండగా ఉన్నారో
ఆయన కష్టం వచ్చినప్పుడు గౌరవనీయులు పెద్దలు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీకు నేనున్నా అని చెప్పి ఆయన కూడా సహకారం అందించారు. కష్టంలో ఉన్నప్పుడు కులాన్ని చూడరు రాము గారు, కష్టంలో ఉన్నప్పుడు కులాన్ని చూడరు. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకటే. ఈరోజు మీరు మాట్లాడే విధానాన్ని చూస్తుంటే మీరు కమ్మ సామాజిక వర్గం మీద ఎంత అసూయ పెంచుకున్నారో మీ మాటల ద్వారా అర్థమవుతా ఉంది. మీరు ఒక చోట అసలు అంటే నాకు అర్థం కాదు రాము గారు. 1982 మార్చి 29 పెద్దలు శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు కమ్మ సామాజిక వర్గం లేదా అండి? అంటే 1982 మార్చి 29 తర్వాతే కమ్మ సామాజిక వర్గం అనేది ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ కమ్మ సామాజిక వర్గం 1982 మార్చి 29 తెలుగుదేశం పుట్టిన తర్వాతే వచ్చిందా? నాకు అర్థం కాదు రాము గారు. ఇప్పుడు మాది జగ్గపేట నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట నియోజకవర్గం, మాది కొనగంచి గ్రామం. మా గ్రామంలో కీర్తిశ్రేష్ఠులు గౌరవనీయులు శ్రీ నల్లబోతు రామనాథం గారు 1950వ సంవత్సరం జూన్ 26వ తారీఖున దాదాపు 8 ఎకరాల పొలం ఇచ్చారండి పాఠశాల నిర్మించడానికి. 8 ఎకరాల పొలాన్ని దానం చేసి పాఠశాలని ఇక్కడ రప్పించి చుట్టుపక్కల మొత్తం 20 గ్రామాల వాళ్ళు ఇక్కడ చదువుకునే విధంగా చేశారు. ఆ రోజు ఇదే కమ్మ సమాజం నల్లబోతు రామనాథం గారు ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేస్తే ఇక్కడ బడుగు బలహీన మైనారిటీ వర్గాలు దళితులు అందరూ చదువుకుంటారు, అమ్మో వీళ్ళు ఎక్కడోళ్ళు అక్కడే ఉంచాలి, అందుకని మీరు ఎవరు చదువుకోవడానికి వెళ్ళదు కాబట్టి ఆ స్కూల్ ఏర్పాటు చేయలేదా? అంటే 1950లో అప్పుడు మీరు నేను ఎవరో పుట్టిపోయి ఉండొచ్చు. 75 సంవత్సరాల క్రితం చరిత్ర నేను చెప్పేది. సరే కొనకంచి సంగతి చెప్తారేంటి? నా వీడియో చూస్తే ఎవరైనా సరే ఏ కులం వారైనా సరే ఒక్కటి చేయండి సార్. మీ దగ్గర కట్టినటువంటి పాఠశాల భవనం మీద ఉన్నటువంటి పేరైనా సరే, ఆసుపత్రి మీద ఉన్నటువంటి పేరైనా సరే, ఏదైనా సరే ప్రభుత్వం సంబంధించిన ఆస్తికి దానం చేసిన వారి యొక్క పేర్లు గనక ఎవరైనా సరే వీడియో చూసే తమ్ముళ్ళు సోదరులు ఏ వర్గానికి చెందిన వాళ్ళే కావచ్చు, కానీ మీరు గనక ఫోటోలు తీసి పోస్ట్ చేస్తే ఇలాంటి దాసరి రాము గారు ఇలాంటి వాళ్ళకి ఒక చెంపపెట్టులాగా ఉంటుంది. ఇక్కడ రాము గారి మీద నాకు వేరే రకమైన కోపం లేదండి. మీరు మీ మీద కోపపడటానికి మీరు మాట్లాడేది కాదు, మీతో మాట్లాడిస్తున్నారనే ఒక్క భావం మట్టికి మాకుంది. ఏమన్నారండి అసలు సరే ఒక తెలుగుదేశం పార్టీలో పోటీ చేసే వాళ్ళకి గెలవాలన్నా, లేదా జనసేన పార్టీలో గెలవాలన్నా, లేదా ఇతర ఏ పార్టీల వాళ్ళకి గెలవాలన్నా సరే అందరూ ఓటేయాలండి. అన్ని కులాల వాళ్ళు ఓటేయాలి, అన్ని మతాల వాళ్ళు ఓటేయాలి, అన్ని వర్గాల వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తేనే ఏ వ్యక్తి అని గెలుస్తుంది. రాము గారు మా జనసేనలో కాపులు మాత్రమే ఉన్నారు, వేరే వాళ్ళు లేరని చెప్పి మీరు మాట్లాడతారా? నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన మైనారిటీ వర్గాలు చెందిన పార్టీ. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలు అంతే తప్ప తెలుగుదేశం పార్టీలో ఒక సమాజ వర్గం ఎవరు లేరు. ఇవాళ మా గ్రామం ఉంది, మా గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా కమ్మ సామాజిక వర్గం చెందిన వాళ్ళే. మా నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా కమ్మ నాయకత్వం వైఎస్ఆర్సీపీ వరకు ఉంది. తెలుగుదేశం అంటేనే కమ్మోరిది ఏం కాదు, తెలుగుదేశం పార్టీ కమ్మ పార్టీ ఏం కాదు. మా నియోజకవర్గంలో 55,000 మంది ఉంటే ఇవాళ మా గౌరవనీయులు శ్రీరామ్ రాజు వాళ్ళ తాతయ్య గారిని ఇవాళ మేము శాసనసభ్యునికి ఎన్నుకున్నాం. వాళ్ళ మంచితనానికి మేము మేము గౌరవం ఇచ్చుకున్నాం. ఇవాళ వారి ఇంటికి వెళ్తే ప్రతి ఒక్కరిని కూడా వారి ఇంట్లో కుటుంబ సభ్యులు వస్తారండి మమ్మల్ని. ఒక ఆర్యవై సామాజిక వర్గం వారిది ఎంత గౌరవం ఇస్తారో మీకు తెలియదండి. వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు అంతే ఉంటారు, పక్కన తిరిగే వాళ్ళు అంతే ఉంటారు. ఎవరికి కూడా అందరికీ ఒకేలా వస్తారు తప్ప వీళ్ళని ఒకలాగా వాళ్ళని ఒకలాగా ఎక్కడ కూడా తారతమ్యం చూపించలే. మరి పక్కన నందిగం నియోజకవర్గం ఉంది, అందరు సౌమ్య గారు ఉండవు, తెంగరాల సౌమ్య గారు, అందరూ చౌదరి పిల్లగాలు ఎవరైనా సరే కమ్మ సమాజం చెందిన వాళ్ళు సౌమ్య అక్క 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 అని మాట్లాడతారు. ఎవరు కూడా మేడం అని కూడా అంటారండి కనీసం. ఎందుకండి ఇవాళ మాట్లాడుకోవాలని చాలా సమస్యలు ఉన్నాయి, లేవనెత్తడానికి చాలా సమస్యలు ఉన్నాయి. ఇవ్వండి మనకు కావాల్సింది. ఓ పక్కన భారతదేశం మీద ఆ వర్షాలు దాడులు చేసి భారతదేశం చనిపోతా ఉంటే, పాకిస్తాన్ ఉగ్రవాదులు మూకమ్మడి దాడులు చేసి భారతీయులను చంపుతా ఉంటే, మన కోసం అక్కడ బోర్డర్లో మన సైనికులు కాపాడుతూ ఉంటే మన కోసం మనమేమో ఎక్కడ నీది కమ్మ నేను కాపు వాళ్ళు రెడ్డి వీళ్ళు అది వీళ్ళు ఇది. ఇవే అసలు మన సమాజాన్ని మనం చెప్పాల్సింది.
మన కోసం సార్ వాళ్ళ బార్డర్లో మన సైనికులు మన కోసం సార్. మరి ఇలాంటి వాళ్ళ కోసం మనలాంటి వాళ్ళు ఎట్లా మన గొడవలు పెట్టుకోవడానికి వాళ్ళు అక్కడ బార్డర్లో కుటుంబాన్ని దూరంగా ఉండి ఏ రోజు ఏం జరుగుతుందో తెలియక మన దేశం కోసం వాళ్ళు పోరాడేది అందుకా సార్. మీరు ప్రశ్నించుకోండి రాము గారు. ఇద్దరి మధ్య జరిగిన గొడవని 2 సామాజిక వర్గాలకి పులమాలనుకోవడం చాలా తప్పు. మీలాంటి పెద్దవారికి నేను చెప్పాలనేది అనుకోను, కానీ కాకపోతే మట్టికి అసలు ఒక చోట మీరు అనే మాటలు మీరు అన్న మాట నేను రాసుకున్నా అండి. అసలు చాలా బాధ అనిపిస్తుంది రాము గారు. మా ఊర్లో కూడా చాలా మంది కాపు సోదరులు ఉన్నారండి. మేము ఎక్కడ కూడా మరి మాకు ఎక్కడ లేవు. మరి మా దగ్గర హరిజనులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, బీసీలు ఉన్నారు. అందరం కూడా మేము వరుసలు పెట్టే పిలుచుకుంటాం తప్ప మరి ఎక్కడా లేని కులం మరి మీ దగ్గరకు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు. ఇలా ప్రభుత్వం ఉంది, చట్టం ఉంది. అక్కడ జరిగిన హత్యకి కారణాలు ఏందో ఇప్పుడు తెలుస్తారు వాళ్ళే. మీరు ఎక్కడో ఎవరో ఏదో మిమ్మల్ని రెచ్చగొట్టి మీకేదో ఆశ చూపించి మీడియాలో వాగమన్న వాళ్ళకి మీకు ఒకటే చెప్తున్నా, చేతనైతే నలుగురు సాయం చేయండి రాము గారు. అంతే తప్ప ఈ 2 కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి మీరు భవిష్యత్తులో ఏదో సాధించాలనుకుంటే ఇలా ప్రజలు అంత పిచ్చిగా ఎవరు లేరు. మీలాంటి వారికి సభ్య సమాజంలో బుద్ధి చెప్పే రోజు ముందు వస్తూ ఉంది. ఇలాంటి మాటలు ఇప్పటికైనా కట్టిపెట్టి ఇక ముందు జరిగినా సరే ఒక సామాజిక వర్గాలకి ఇలాంటి చిన్న చిన్న పనులు చేసి ఉన్న పరువు తీసేసుకోమాకండి. మీలాంటి వ్యక్తులకి ఇంతకని నేనేం చెప్పలేను. నమస్కారం.